కర్ణాటక మంత్రి పదవుల పంచాయతీ ఢిల్లీని హిటెక్కిస్తోంది. ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారోత్సవం రేపే ఉన్నప్పటికీ మంత్రివర్గంపై ఒక స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య వర్గాన్ని బుజ్జగించి ఏకగ్రీవంగా కేబినెట్ ను ఎలా ప్రకటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత 2 రోజులుగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలోనే డీలాపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ముఖ్య నేతలంతా సుదీర్ఘంగా సమావేశమై ఈ మూడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య తన పంతం వీడడం లేదు. కేబినెట్లో తమ వర్గానికి కీలక పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ ఒక లిస్టు, సిద్ధరామయ్య మరొక లిస్ట్, ఇలా చెరో వేర్వేరు మంత్రివర్గ జాబితాలను అధిష్టానం ముందు పెట్టడంతో హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలు ఇవ్వాలని సిద్ధు పట్టుబడుతూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న డీకే శివకుమార్ పార్టీ కోసం కష్టపడిన తన అనుచరులకే పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో సమతూకం కుదిర్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, రేపే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు సిద్ధరామయ్యకి సంబంధించి, డీకే శివకుమార్కి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కేబినెట్ లో మంత్రి పదవులకు సంబంధించి కూడా ఒక డీల్ అయితే రావడం లేదు. మొదటి నుంచి ఇద్దరు పట్టుబడుతూ ఉన్నారు. అటు సిద్ధరామయ్య సంబంధించి కూడా ఆయన కొడుకుకు, కొంతమంది నాయకులకి కూడా కేబినెట్ లో పోర్ట్ఫోలియోలో కూడా కొంత మంత్రి పదవులు రావాలంటూ కూడా ఏఐసీసీ పెద్దల వద్ద ఆయన చెప్పుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు డీకే శివకుమార్ కూడా, అంటే ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా కూడా మంచి పదవులు ఇవ్వాలి, మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా ఇద్దరు అటు ఏఐసీసీ పెద్దల ముందు కూడా చెప్పుకున్న పరిస్థితి. ఎటువంటి డీల్ ను కుదిర్చారు? దీనికి సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టే అనుకోవచ్చా? ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? కర్ణాటకలో కాంగ్రెస్ అధికార బదిలీ అంటే ఎప్పుడైతే సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారో వెంటనే కూడా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేదానికి మార్గం అయితే సుగమమైంది. కానీ కేవలం ఇక్కడ కేబినెట్ మంత్రుల విషయంలో మాత్రం ఇద్దరికి ఏకాభిప్రాయం అయితే కుదరలేదని చెప్పొచ్చు. అది కూడా రేపే ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల పైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో ఉన్న కేబినెట్ మొత్తం రద్దయిన నేపథ్యంలో, మంత్రులు మొత్తం రద్దయిన నేపథ్యంలో కొత్తగా తీసుకునే మంత్రుల విషయంలో 10 నుంచి 15 మంది మంత్రులు తాను చెప్పిన వారికే ఇవ్వాలి. పార్టీలో కష్టపడి పనిచేసాం, 3 సంవత్సరాలుగా ఏదైతే సిద్ధరామయ్య మొత్తం కూడా మేము సపోర్ట్ చేసాం, సో ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మొత్తం కూడా తనకే అవకాశం ఇవ్వాలని చెప్పి డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. కానీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను, తన వర్గం ఎమ్మెల్యేలకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఒకవైపు సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. ఈ పంచాయతీ అంతా కూడా ఢిల్లీ కాంగ్రెస్ కేంద్ర పెద్దల వద్ద చేరింది. ఈ పెద్దలు అంటే ముఖ్యంగా ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ అంటే పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కేసీ వేణుగోపాల్ సహా ముఖ్య నేతలంతా కూడా సుదీర్ఘంగా సమావేశమై ఈ సమస్యని తీర్చేందుకు కూడా ముఖ్యంగా అంతా కూడా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు డీకే శివకుమార్ కూడా కర్ణాటకలో బాగా పట్టుంది. అలాగే సిద్ధరామయ్య ఎవరైతే ముఖ్యమంత్రికి రాజీనామా చేశారో తమ సామాజిక వర్గాల పట్టున నేతలు కాబట్టి ఇద్దరికి సమంగా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆ ట్రబుల్ షూటర్స్ అందరూ రంగంలో దిగారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఏ పొరపచ్చాలు లేకుండా, అంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కర్ణాటకలో కొనసాగనుంది. ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్కడ 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ 2 సంవత్సరాలు సజావుగా పార్టీ నడిపేందుకు అధికార బదిలీ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒకేసారి ఆయన తన కేబినెట్ ను కూడా 10 నుంచి 15 మంది మంత్రులతో కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వీళ్ళకి సమానంగా కూడా ప్రాధాన్యతనివ్వాలని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నప్పటికీ ఇక్కడ ముఖ్యంగా ఉంటే ఉప ముఖ్యమంత్రి, అలాగే హోంశాఖ, అలాగే రెవెన్యూ శాఖ ఇలాంటి కీలకమైన పోస్టులు తనకే రావాలని చెప్పి సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. కానీ డీకే శివకుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సంబంధించిన ఈ ఏదైతే హోంశాఖ కావచ్చు, లేదంటే రెవెన్యూ శాఖ కావచ్చు, ఈ తన వారికి కావాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. మొత్తం మీద వీరిని సర్దుబాటు చేసేందుకు సుమారుగా 3 నుంచి 4 ఉప ముఖ్యమంత్రులు కూడా నియమించే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ పెద్దలు ఈ రోజు సాయంకాలానికి
దీనికి సంబంధించిన ఒక కొలిక్కి తీసుకొచ్చే అంటే మొత్తంగా అవకాశం కూడా ఉంది. ఇప్పుడు సిద్ధరామయ్య వర్గం గాని సిద్ధరామయ్య అనుచరులు అందరూ కూడా ఇప్పుడు అంటే మద్దతు ఇస్తారా లేకపోతే లోపల లోపల జరుగుతున్న ఏదైతే అసంతృప్తి అనేది కూడా అంటే కనబడే అవకాశం ఉందా? ఎట్లా దీన్ని అంటే హైకమాండ్ చూస్తోంది, మరి కొలిక్కి రానప్పుడు రేపు ప్రమాణ స్వీకారానికి కూడా జరగబోతున్న ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అంటే ఎట్లా ఉండబోవచ్చు ఇదంతా కూడా? ఎస్ 100%. అంటే సిద్ధరామయ్య ఖచ్చితంగా 3 సంవత్సరాలు సిద్ధరామయ్యకి డీకే శివకుమార్ మద్దతు తెలిపారు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్య మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే మద్దతు తెలపకుండా ఉండే సమస్య లేదు. డీకే శివకుమార్ సపోర్ట్ చేయకుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండేది కాదు. సిద్ధరామయ్య కావచ్చు లేదంటే డీకే శివకుమార్ ఇద్దరు కూడా సీనియర్ నేతలు. ఇటు డీకే శివకుమార్ చూస్తే ఇప్పటికే 6 సార్లు పైగా ఎమ్మెల్యే, అందులో ఆయన అక్కడ సిఎల్పి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే కీలకమైన బాధ్యతలో ఉండి కూడా 2 సంవత్సరాల నుంచే ముఖ్యమంత్రి పదవి అధికార బదిలీ జరుగుతుందని చెప్పి అనేక రూమర్స్ వస్తున్నప్పటికీ ఆయన వేచి చూశారు. పెద్దలు అంటే కేంద్రం నిర్ణయం కోసం వేచి చూశారు. చివరగా 3 సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి అయితే 2.5 సంవత్సరంకే ఇద్దరికి పదవి బాధ్యతలు ఉంది కాబట్టి సిద్ధరామయ్య ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ కీలకమైన మంత్రి పదవుల విషయంలోనే పట్టుబడుతున్నారు కాబట్టి సిద్ధరామయ్యకి ఏదైనా మంత్రి పదవులు ఆయన అనుకున్న రెవెన్యూ శాఖ కావచ్చు, హోంశాఖ ఉప ముఖ్యమంత్రి ఇలాంటి రాని పక్షంలో కొంత అలకబోనే అవకాశం ఉంది. దీని మీద పెద్దలైతే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలైతే జోక్యం చేసుకుని సమస్యను అయితే పరిష్కరించే అవకాశం మెండుగా ఉంది అని చెప్పవచ్చు ముందు. రైట్, థ్యాంక్ యూ సాగర్.